కలెక్షన్ వాళ్ళు అసలు ఏ రకంగా రావాలి? ఇప్పుడు కొత్త రకంగా కలెక్షన్ వాళ్ళు ఈ హెరాస్మెంట్ చేస్తున్నారు నాగరాజు గారు. పాతయి ఓకే, ఇంటి ముందుకు వచ్చి గొడవ చేస్తాం, ఫోన్లో అమ్మ బూతులు తిడతాం, ఇవన్నీ అయిపోయినాయి నాగరాజు. కలెక్షన్ ఏజెంట్స్లో 2.0 బ్లాక్మెయిల్ అండ్ ఎక్స్టార్షన్. అంటే నువ్వు కట్టవా డబ్బులు, నీ ఫోన్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి నీ గురించి చెప్తా, నువ్వు దొంగని, నువ్వు వేస్ట్ ఫెలో అని. అంటే ఎవరు ఉంటారు సార్ నాగరాజు గారు? ఫోన్లో ఎవరు ఉంటారు? మన అత్తగారు, మన మామగారు, మన అన్న, మన చెల్లి, లేదా మన చుట్టాలు, మన ఫ్రెండ్స్, మన బంధువులు, మన కొలీగ్స్, మన భార్య, లేకపోతే పెళ్ళిగత్తు గర్ల్ ఫ్రెండ్స్. అవునా? అవును. వీళ్ళందరికీ వాళ్ళంట కలెక్షన్ వాళ్ళంట ఫోన్ చేసి చెప్తారంట, పలానా వ్యక్తికి ఇగో నీకు తెలిసిన రమేష్కి ఇంత అప్పు ఉంది, రమేష్ తీర్చలేకపోతున్నాడు, నీ నెంబర్ ఇచ్చాడు, నువ్వు కడతా అన్నావు కదా. వచ్చారు, దగ్గరికి వచ్చారు. ఉంటాయి సార్. నేను పేరు చెప్పలేను కానీ నాకు బాగా వాళ్ళు తెలిసిన వ్యక్తులే. నాకు వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి నాకు చెప్పింది ఏంటంటే, సార్ మా తోడుకోళ్ళకి ఫోన్ చేసి నువ్వు కడతా అన్నా ఉంటా డబ్బులు, మా మరిదికి ఫోన్ చేసి నువ్వు కడతా అన్నా ఉంటా డబ్బులు, రెఫరెన్స్లో నీ పేరు ఇచ్చారు, నువ్వు కడతా అన్నా అంటే మామూలుగా మాట్లాడరంట వీళ్ళు కలెక్షన్ ఏజెంట్లు. మరిదులతోటి, తోడుకోడలతోటి, ఆడపడుచులతోటి కూడా అమ్మ బుద్ధులు మాట్లాడతారంట వాళ్ళు. ఏరా నీకు కట్టే స్తోమత లేనప్పుడు నువ్వు ఎందుకు ఇచ్చావు వాళ్ళ రిఫరెన్సు అని అడుగుతారంట. రా అనే చాలా తక్కువ పదం. హారిబుల్ డట్టి పీపుల్. అది ఏం రైట్ ఉంది మీకు అట్లా వల్గర్గా అబ్యూజివ్ మాట్లాడటానికి? ఏం రైట్ ఉంది అంటున్నాను నేను. రైట్ అవునా కదా? దయచేసి నేను చెప్పేది ఏంటి అంటే, మీకు అలా బాధపడి రికార్డ్ చేయండి, ఫోన్ రికార్డ్ చేయండి. అబ్యూజివ్ లాంగ్వేజు, ఎక్స్టార్షను, ఇవన్నీ ఎన్నో సెక్షన్లు ఉన్నాయి. బ్లాక్మెయిలింగ్కి ఒక సెక్షన్ ఉంది, ఎక్స్టార్షన్కి, అబ్యూజివ్ లాంగ్వేజ్కి, స్టాకింగ్కి. అంటే లేడీస్ స్పెషల్గా ఎటైనా వెళ్తే, ఎక్కడికైనా బయట వెళ్తే వాళ్ళు మాల్కి వెళ్తే మాల్లో కలెక్షన్ నుండి వచ్చి మాట్లాడాడంట నలుగురు ముందు అసభ్యంగా. అసలు అట్లాంటి వాడిని ఏం చేయాలి మనం? ఏం చెప్తున్నాయి సార్ ఇటువంటి వాటికి? అట్లాంటి వాడిని ఏం చేయాలి మనం అంటే, నేను ఏం లేదండి, ఇట్ ఈస్ సింపుల్, ఇట్ ఈస్ బియాండ్ ద లిమిట్స్. ఇంకా అది బ్యాంక్ రూల్స్ పరిధిలో రాదు. ఆ పర్టికులర్ కలెక్షన్ ఏజెంట్ సింగిల్గా ఆయన వీడియో తీసి ఆయన మీదనే పర్సనల్గా మనం కేసేసేయాలి. బ్యాంక్తో సంబంధం లేదు ఇంకా మనకి. బ్యాంకుకి చేసే నోటీసులు పంపించేది అది పంపిస్తాము. ఆ కలెక్షన్ ఏజెంట్ని సింగిల్గా, ఇండివిజువల్గా ఆ కలెక్షన్ ఏజెంట్ మీద మనం పట్టుకొని, నలుగురు ఉంటే నలుగురు అసభ్యంగా నలుగురు ఉంటే పట్టుకొని ఆధార్ కార్డు తీసి ఫోటో పట్టుకొని పోలీస్ స్టేషన్లో ఆయన మీద ఎక్స్టార్షన్, బ్లాక్మెయిలింగ్, స్టాకింగ్ కింద కంప్లైంట్ ఇచ్చేయాలి. ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చేయాలి. పక్కోళ్ళకి ఎవరికో ఫోన్లో నుంచి చూసి మాట్లాడితే మీరు చూసుకుంటా. ఐటీ యాక్ట్ మనం ఎన్నిసార్లు చెప్పాను నాగరాజు గారు, ఐటీ యాక్ట్ 65, 66 కింద ఐటీ యాక్ట్. మనం నా ఫోన్ హ్యాక్ చేసి నా ఫోన్లో ఉన్న నంబర్ తీసి నువ్వు కాల్ చేస్తావా? ఎవరు నీకు ఆ రైట్ ఇచ్చింది? ఐటీ యాక్ట్ 65, 66 కింద వాళ్ళ మీద కేసులు వేసే